కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహాయజ్ఞం చేస్తూ నిరసన వ్యక్తం చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న నిరవధిక సమ్మె 14వ రోజుకు చేరుకుంది. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు మహాయజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ, సీఎం 100 రోజుల గ్యారంటీ ఏమైందని, ఇప్పటికే సంవత్సరం గడుస్తున్నా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని లేవనెత్తిన ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రజాపాలనలో ఆడపడుచులు సైతం రోడ్ల మీదకెక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా పట్టించుకునే నాదుడే లేడని, ఇదా ప్రజాపాలన అని ప్రశ్నించారు. లక్షల మంది విద్యార్థులకు విద్య భోజనం దూరమై విద్యా వ్యవస్థ ఆగిపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని, ఇప్పటికే బోధనేతర పనులు ఆగిపోయాయని, ఎంఈఓ కార్యాలయాలకు తాళాలు పడ్డాయని, వైద్య సెంటర్లు బంద్ అయ్యాయని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా అసెంబ్లీలో బిల్లు పెట్టి సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నట్టు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు రాములు, సంతోష్ రెడ్డి, శైలజ, దామోదర్, వీణ, సాయిలు, లావణ్య, శ్రీను, మాధవి, గంగప్రసాద్, బన్సిలాల్, దినేష్, లింగం, కృష్ణ, సంధ్య, మరో 500 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారు. ఎక్కడెక్కడైతే సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగస్తుల యొక్క నిరసనలు ప్రారంభించాలి. నిజంగా భగవంతుడు మన యొక్క మనోకామనను పూర్తి చేయాలి అని కోరుకుంటూ ఇప్పుడు అందరం కూడా గాయత్రి హోమం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యజ్ఞంలో భాగం కావాలి. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా అటువైపు నుండి మీరు ముగ్గురు నలుగురు మీకు వ్యవస్థితంగా సౌకర్యంగా ఉన్నట్టుగా మొదలు మరి పురుషుల పక్షాన్ని అయ్యా నేను స్వాహ అన్నప్పుడు నేను మంత్రం చెప్తాను, ఆ తర్వాత స్వాహ అన్నప్పుడు మాత్రమే వేయండి. వేసిన వాళ్ళు వెళ్ళండి, మిగతా వాళ్ళకి ఇవ్వండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం. చెంచా తీసుకోండి, దగ్గర పెట్టుకోండి. అమ్మ మీరు చెంచా తీసుకోండి. స్వాహ అన్నప్పుడు దీన్ని వేస్తూ ఉండండి. అందరు కూడా స్వాహ అనే పదాన్ని అందరూ అనే ప్రయత్నం చేయండి. ఓకే. ఓం అయంత యుద్ధ్మాత్మా జాతవేదస్తే నేర్భుస్మవర్ధస్వచేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాద్యేన సమేధయ స్వాహ. ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమః. ఓం అయంత యుద్ధ్మాత్మా జాతవేదస్తే నేర్భస్మవర్ధస్వచేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాద్యేన సమేధయ ఇదం నమః. ఓం అయంత యుద్ధ్మాత్మా జాతవేదస్తే నేర్భస్మవర్ధస్వచేద్ధవర్ధయ చాస్మాన్
प्रजया पशुभिर्ब्रह्मवर्चसे नान्नाद्येन समेधय स्वाहा इदमग्नये जातवेदसे इदन्न मम ॐ अयन्तयुद्धमात्मा जातवेदस्ते नेभ्यस्मवर्धस्म चेद्धवर्धय चास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसे नान्नाद्येन समेधय स्वाहा इदमग्नये जातवेदसे इदन्न मम ॐ अयन्तयुद्धमात्मा जातवेदस्ते नेभ्यस्मवर्धस्म चेद्धवर्धय चास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसे नान्नाद्येन समेधय स्वाहा इदमग्नये जातवेदसे इदन्न मम जलप्रसेचनम् ॐ చూడండి తెల్లగా అమ్మ మీరు సామగ్రి వేయండి అదే నేను మళ్ళీ అడుగుతాను అప్పుడు ఇవ్వండి ఓం అమ్మ వేస్తూ ఉండండి మీరు కూడా వేయండి తీసుకోండి మిడిల్లో వేయండి ఓం సూర్యోజ్యోతిర్జ్యోతిస్సూర్యః స్వాహా ఓం సూర్యో వర్చో జ్యోతిర్వర్చః స్వాహా ఓం జ్యోతిస్సూర్యః సూర్యో జ్యోతిః స్వాహా ఓం सजोर्देवेन समित्रा सजोरुससेन्द्रवत्या जुषाणः वेदो स्वाहा ॐ अग्निर्ज्योतिर्ज्योतिरग्निः स्वाहा ॐ अग्निर्वर्चो ज्योतिर्वर्चः स्वाहा ॐ स्वाहा ॐ सजोर्देवेन सवित्रा सजोरात्रेन्द्रवत्या जुषाणो अग्निर्वेदो स्वाहा ॐ भूरग्नये प्राणाय स्वाहा इदमग्नये प्राणाय इदन्न मम ॐ भुवर्वायवे पानाय स्वाहा इदं वायवे पानाय इदन्न मम ॐ स्वरादित्याय व्यानाय स्वाहा इदमादित्याय व्यानाय इदन्न मम ॐ भूर्भुवः स्वरग्निवायुवादित्येभ्यः प्राणापानव्यानेभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः प्राणापानव्याने पुण्यभूमो जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे मेरोः दक्षिण दिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णा गोदावरी नद्योः मध्यदेशे तेलंगाना नगरे अस्माकं व्यावहारिक चान्द्रमानेन श्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने हेमंत ऋतौ मार्गशीर्षमासे कृष्णपक्षे अष्टम्यां तिथौ सोमवासरे ओम ऋतोस्मि अधीश्वरस्तुति प्रार्थनोपा ओम हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत् सदाधार प्रविधेम ओम य आत्मदाप यस्य छायां ओम यः मे देवाय विहितं येन नाकः यो अन्तरिक्षे रजसो विमानः तस्मै देवाय हविषा विधेम
ఓం ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వా జాతాని పరితా బభూవ యత్కామాస్తే జుహుమస్తన్నో స్వయం స్వతీయే ధామన్నద్ధైరయంత ఓం అగ్ని విశ్వామముక్తిం విధేమ అథాజ్ఞాధానం జ్యోతిప్రజ్వలనం. నమస్కారం అండి, నా పేరు మీనా. ఉద్యోగుల సమ్మె స్టార్ట్ అయిపోయి 14వ రోజు భాగంగా మేము ఈరోజు హోమ కార్యక్రమం చేశాము. హోమంలో మేము కోరుకున్నది ఒకటే, కనీసం ఆ పంచభూతాల సాక్షిగా సీఎం గారు ఎప్పుడన్నా కర్మిస్తారేమో, ఈ పంచభూతాలు ఆయన లోపల చేరి కనీసం ఎప్పుడన్నా మాకు రెగ్యులరైజ్ చేస్తారేమో మేము అనుకుంటున్నాము. మేము సీఎం గారు మేము చాలా కష్టపడుతున్నామండి, ఇంత ధర్నాలు చేస్తున్నాము, రాత్రి పడక ఇంత కష్టపడుతున్నాము. దయచేసి మమ్మల్ని చూడండి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. మీరన్న మాటని మేము అడుగుతున్నాము, మేమేం గొంతమ్మ కోరిక కోరట్లేదు కాబట్టి దయచేసి మా ఇంత దయతలిచి మాకు రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజుతో మా 14వ రోజు నిరసన దీక్షలు చేపడుతున్నాం. మాకు సీఎం మాకు రెగ్యులరైజ్ చేస్తా అన్నారు సీఎం సార్ గారు. ఇంతవరకు వారిచ్చిన హామీని వారి మాటలో నిలబెట్టుకోవాలని మా ఆకలి బాధ, మా ఆకలి మంట ప్రభుత్వానికి తెలవాలని రోజు ఒక కార్యక్రమంతో నిరోధిక సమ్మెను మొదలుపెట్టాము. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మహాయజ్ఞం పంచభూతాలు మాకు తోడుండి సీఎం సార్ రేవంత్ రెడ్డి గారికి మా పక్షాన మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, ఇంతవరకు మాకు మీరు ఇచ్చిన హామీ అసలు మా పైన కనికరం చూపండి సార్. మేము ఆడబిడ్డలం రోడ్పైకి వచ్చాము, ఉపాధ్యాయులము పాఠాలు చెప్పుకునే ఉపాధ్యాయులం రోడ్డెక్కామంటే మా ఆకలి బాధ, మా ఆకలి మంట మీరు కనికరించి ఈ 2 రోజులలో శుభవార్త వింటామని. ఖచ్చితంగా మాకు రెగ్యులరైజే కావాలి సార్. టైం పే స్కేల్తో కూడిన రెగ్యులరైజేషన్ కావాలి. మా అందరి తరఫున మేము మీరు ఇచ్చిన హామీని నిలబెట్టి సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం కామారెడ్డి జిల్లాలో ఈరోజు నిరవధిక సమ్మెలో భాగంగా 14వ రోజు ఈ మహాయజ్ఞాన్ని కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ మహాయజ్ఞ కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి 700 మంది ఈరోజు ఈ యజ్ఞంలోకి రావడం జరిగింది. మరి ప్రధానమైనటువంటి ఈ యజ్ఞం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, గత సంవత్సరంలో PCC మొదలైనటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చి మిమ్మల్ని మీ సమస్యలను పరిష్కరిస్తాం, మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. సంవత్సరం గడుస్తున్నా మా బాధలు ఉండడం లేదు. మా సమస్యలు ఇంకా పరిష్కారం కానందున గత 17 రోజుల్లో మేము నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. అయినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. మరి ఈ యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మా సమస్యలు పరిష్కారమయ్యే దిశగా మరి యజ్ఞ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది. ఈ మహాయజ్ఞ కార్యక్రమం ద్వారా వారికి కనువిప్పు కలిగి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని ఒక పంచభూతాల సాక్షిగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కామారెడ్డి గడ్డలోనే ఈ మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహించి మరి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మా నాయకులకు సంపూర్ణటువంటి బలాన్ని చేకూర్చి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మేము కామారెడ్డి జిల్లాలో యజ్ఞం చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో మా సమస్య పరిష్కారం లేకపోతే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తాం. దయచేసి మా సహనాన్ని పరిశీలించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. కామారెడ్డి జిల్లా సర్వశిక్ష అభియాన్ ఈరోజు మేము యజ్ఞం చేశాము. సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నపించేది ఏంటంటే, గత కొన్ని రోజుల నుంచి మేము రోడ్డు ఎక్కి నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నాం సార్. మీరు మా యొక్క ఓపిక సహనాన్ని మీరు పరిశీలిస్తున్నారు. దయచేసి మమ్మల్ని వీలైనంత తొందరగా మాకు రెగ్యులరైజ్ జీవో ఇప్పించి మమ్మల్ని అందరినీ మా యొక్క పాఠశాలలకు వెళ్ళేటట్టు చేయాలని మీ నుండి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ముఖ్యంగా PTI
అంటే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ అని మమ్మల్ని పెట్టి వర్క్ ఏమో ఫుల్ టైం వర్క్ చేస్తున్నాం. దయచేసి మా పీటీఐ పేరు మార్చి వొకేషనల్ టీచర్గా పెట్టి 12 months పే స్కేల్ ఇస్తూ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం సార్. దయచేసి మా యొక్క సహనాన్ని